నమస్కారం. మే 2026లో జిలేబిగారు రాసిన అద్భుతమైన కవిత మురళిని ఊదరా. దీనిలోని లోతైన ఆధ్యాత్మిక భావాలను ఇప్పుడు మనం కలిసి విశ్లేషిద్దాం. తన మూలాన్ని వీడిన వెదురు విలపిస్తోందనే అద్భుతమైన భావనతో ఈ కవిత మొదలవుతుంది. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. ఇక్కడ మనందరికీ ఒక సందేహం రావచ్చు. ఎంతో మధురమైన సంగీతాన్నిచ్చే మురళిలో అంత తీవ్రమైన దుఃఖానికి కారణమేమిటబ్బా అని. పర్షియన్ వాద్యమైన నేకి మన భారతీయ మురళీకి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ కవిత చాలా అద్భుతంగా వంతెన కట్టి మరీ చూపిస్తుంది. దైవంతో తిరిగి ఏకం కావాలని పరితపించే ఆత్మ ఆరాటానికి ఈ రెండు సాంస్కృతిక ప్రతీకలు అద్దం పెడతాయన్నమాట. సూఫీ కవిత్వంలో ఆత్మను ఆషిఖ్గా అంటే దైవం కోసం పరితపించే ఒక ప్రేమికుడిగా వర్ణించడం ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాలి. అలాగే దైవాన్ని ఇక్కడ మాషూక్గా అంటే సుదూర తీరంలో తనకోసం ఎదురుచూస్తున్న ప్రియునిగా ఈ కవిత మనకు పరిచయం చేస్తుంది. ఈ విరహవేదన కేవలం ఒక బాధ కాదు సుమా, ఆ ఖాళీ స్థానమే దైవం ప్రసాదించిన అపురూపమైన కానుక అని ఈ తత్వం చెప్తోంది. మరిప్పుడు రూమీ, మన్సూర్, హఫీజ్ ఈ ముగ్గురు గొప్ప సూఫీ తత్వవేత్తల ప్రస్తావన ఈ కవితలో ఎలా ఉందో చూద్దాం. వేదనయే వెలుతురు అనే ప్రసిద్ధ రూమీ బోధనను ఈ కవిత ఇక్కడ చాలా స్పష్టంగా ప్రతిధ్వనింపజేస్తోంది. ఎంత గొప్ప మాట కదా! ఎందుకంటే పూర్తిగా ఖాళీ అయిన ఏ గర్వం లేని హృదయంలోనే ఖుదా అంటే దైవం కొలువై ఉంటాడని ఈ పంక్తులు చెబుతున్నాయి. దేనికోసమే ఆత్మ ఫనాస్థితికి చేరుకోవాలి అంటే ఈ ప్రపంచంలో తన గుర్తింపును పూర్తిగా వదిలేసి దైవంలో కలిసిపోవాలన్నమాట. ఆ తర్వాత మన్సూర్ చెప్పిన అనా అల్ హక్ అనే సత్యాన్ని కవి గుర్తుచేస్తున్నారు. పరమసత్యం మనలోనే ఉందనేది దీని అసలర్థం. ఆ సత్యాన్ని గ్రహించిన వెంటనే ఆత్మ ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆ సాకిని దైవిక మత్తును అందించమని మనసారా కోరుతుంది. గుర్తుంచుకోండి, ఇది మనిషిని మైమరిపించే తాత్కాలిక మత్తు అస్సలు కాదు. శాశ్వతమైన మేల్కొలుపునిచ్చే ఒక అద్భుతమైన ఆత్మమత్తు. ప్రేమే మతం అని పాడిన హఫీజ్ సిద్ధాంతంతో ఈ కవిత ఏకీభవిస్తుంది. అవును, ఆ అనంతమైన ప్రేమే అసలైన ఆధ్యాత్మిక మార్గం. మనలోని గాయాన్ని గుర్తించటం దగ్గరనుండి ఆ దైవిక ప్రేమలో పూర్తిగా కరిగిపోవడం వరకు ఉన్న అందమైన ప్రయాణాన్ని మనమిక్కడ చూడొచ్చు. దైవమెక్కడో సుదూరాల్లో లేడు, కేవలం మన శ్వాసలోని శ్వాసగా ఉన్నాడు అనే ఒక అద్భుతమైన అవగాహనతో ఈ కవిత ముగుస్తుంది. ఇది మనకొక లోతైన ప్రశ్నను మిగులుస్తుంది. మనం చేరుకోవలసిన గమ్యం నిజానికి ప్రతి క్షణం మన శ్వాసలోనే ఉందా? మీరే ఆలోచించండి.